ఈరోజు స్టోరీ అతనికి ఇద్దరు ఎపిసోడ్ 22. చాలా రోజులైతే అయిపోయింది కదా. సో ఈరోజు నుంచి అయితే అతనికి ఇద్దరు సిరీస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. పాస్ట్ ఎపిసోడ్లో అయితే జనని బర్త్డే అయితే మర్చిపోవడం జరిగింది కదా. ఇంకా జనని వచ్చేసి నువ్వు నా బర్త్డే ఎలా మర్చిపోతావు, హౌ అంటూ కోపంగా చెయ్యి కొరికేసింది. ఇక్కడి వరకు అయితే మనకి ఎపిసోడ్ 21 అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 22. అబ్బా అని గట్టిగా అరిచి పైకి లేచి నొప్పెడుతున్నా చేయి చూసుకోగానే పళ్ళఘాట్లు చూసి, నీ అమ్మమ్మ పిచ్చెక్కిందేమే, పిచ్చి కుక్క కరిచినట్లు ఇలా కరిచి చచ్చావు అని అన్నాడు జై కోపంగా చూస్తూ. నువ్వు నా బర్త్డే ఎలా మర్చిపోయావో అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగింది బుడ్డి. ఎలా అంటే మర్చిపోతే కొరికేస్తావా అని అడిగాడు జై. దానితో ఏడుస్తున్నట్లు మొహం పెట్టుకొని అటు తిరిగి పడుకుంది బుడ్డి. నన్ను కొరికేసి హాయిగా పడుకుంటావంటే రాక్షసి అని అంటూ ఒక్కటి పీకబోయి బర్త్డే కదా పోన్లే పాపం అని వదిలేశాడు జై. ఉదయం లేచిన తర్వాత కూడా నార్మల్గా ఉండేసరికి బుడ్డి బాధకు అంతు లేకుండా పోయింది. అది గిఫ్ట్ లేదనే బాధ కాదు, జై అలా తనంటే లెక్క లేకుండా ఉండటం భరించలేకపోయింది. ఇంకా అయిపోయింది ఈ 16th బర్త్డే తనకి కలిసి రాలేదని తిట్టుకుంటూ షూట్ కంప్లీట్ చేసుకొని కంపెనీకి తిరిగి వెళ్తుండగా బుడ్డి ఫోన్కి జతిన్ కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి, ఏ బడ్డీ వాట్సాప్ అని అడిగింది బుడ్డి. బుడ్డి గ్రూప్కి ప్రొడ్యూసర్స్ అర్జెంట్ మీటింగ్ అరేంజ్ చేశారు, నువ్వు డైరెక్ట్గా హోటల్కి వచ్చాయి, డ్రైవర్కి నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను అని చెప్పాడు జతిన్. ఓకే జతిన్ నేను వస్తున్నాను, అయినా ఇంత సడన్ మీటింగ్ ఏంటి అని అడిగింది బుడ్డి. ఏమో బుడ్డి మేము కూడా ఇప్పుడే వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చేయ్ అని అన్నాడు జతిన్. సరేనని ఫోన్ కట్ చేసి డ్రైవర్ తీసుకెళ్లిన హోటల్కి వెళ్ళింది బుడ్డి. ప్రొడ్యూసర్స్ కార్లు లేకపోవడం చూసి జతిన్ సుభాష్ కార్లు ఉన్నాయి, రాకేష్ కార్ కూడా ఉంది. తల పక్కకు తిప్పి ఓహో జాస్మిన్ తన్మయ్ కార్లు కూడా వచ్చేసాయి, మరి జై చరణ్ కార్లు లేవు అంటే వాళ్ళు ఇంకా రాలేదా అని అనుకుని కారు దిగి లోపలకు వెళ్ళింది. వాళ్ళు చెప్పిన ఫ్లోర్కి వెళ్ళి చూసింది. రూమ్ డోర్ తీసుకుని లోపలకు వెళ్ళింది. లోపల అంతా చీకటిగా ఉండటంతో తను తప్పుగా వచ్చిందేమో అనుకుని బయటకు వచ్చేయబోతుండగా ఎవరో గట్టిగా తన నడుం చుట్టూ చేయి వేయడంతో గట్టిగా అరిచి వదిలించుకోబోయి ఆ చేతులు తనకి అలవాటైనవిగా ఉండటంతో మెదడుకి ఆ చేతులు ఎవరివో తెలిసి లోపే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. బుడ్డి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. చుట్టూ బెలూన్స్, రూమ్ అంతా డెకరేషన్ చేసి ఉంది. అందరూ ఒకేసారిగా బయటకు వచ్చి హ్యాపీ బర్త్డే మై డియర్ స్వీట్ హార్ట్ అంటూ క్లాప్స్ కొడుతూ బుగ్గలు లాగడంతో ఓ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ యార్ అని సంతోషంగా అంది బుడ్డి. తనని పట్టుకున్న చేతులు జైవి అని తెలిసి వదిలించుకోవడం కూడా మానేసి గాయ్స్ ఏంటి ఇదంతా అని అడిగింది సంతోషంగా. నీకోసం జై సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశాడు, ఎలా ఉంది జై ఇచ్చిన సర్ప్రైజ్ అని అడిగింది జాస్మిన్. ఆ మాట వినగానే బుడ్డి పెదవి కొరుక్కుంటూ తల వంచుకొని లైట్గా సిగ్గుపడుతూ చాలా బాగుంది జాస్మిన్ అని అంది. అది నాకు కాదు జైకి చెప్పు, ఫస్ట్ కేక్ కట్ చేయి అంటూ బుడ్డిని లాక్కెళ్ళింది జాస్మిన్. కేక్ కట్ చేసి కాసేపు మస్తీ మజాక్ అవ్వగానే అందరూ ముచ్చట్లలో పడటంతో జై బయటకు వెళ్ళడం చూసి బుడ్డి మెల్లగా లేచి తను కూడా లేచి బయటకు వెళ్ళింది. బయట ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాడు జై. వెనుకే బయటకు వచ్చిన బుడ్డి జైని వెనుక నుంచి కౌగిలించుకునేసరికి ఆ చేతుల మీద తన చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు జై. సారీ జై అని అంది బుడ్డి. సారీ ఎందుకే అని బుడ్డిని ముందుకు తీసుకుంటూ అడిగాడు జై. రాత్రి కోపంలో కొరికాను కదా అందుకు అని బుంగమూతి పెట్టుకుని చెప్పింది బుడ్డి. అవును కదా పంది, అలా కొరికావంటే అంటూ దగ్గరకు తీసుకుని కొట్టబోయి ఇంకోసారి అలాంటి పనులు చేస్తే చంపేస్తాను దొంగ మొహం అని అంటూ అలాగే చూసేసరికి ఫుల్ లవ్వింగ్ ఐస్తో తననే చూస్తున్న బుడ్డిని చూసి మరి అలా చూడకే నాకు కష్టంగా ఉంటుంది అనగానే థ్యాంక్ యూ సో మచ్ జయ అని 2 చేతులు జయ చుట్టూ వేసి నిలబడింది బుడ్డి.
ఇందాక సారీ, ఇప్పుడు థ్యాంక్ యూ. ఎందుకే ఇవన్నీ మన మధ్య? ఇవి అవసరమా అని అడిగాడు జయ్. అవును కదా, ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? అవన్నీ క్యాన్సల్ అని అంటూ ముందుకు వంగి ముద్దు పెట్టింది బుడ్డి. మాటి మాటికి ముద్దు పెట్టి నా పేషెన్స్ని టెస్ట్ పెడతావే దొంగ మొహం అంటూ ఇంకోసారి ముద్దు పెట్టావనుకో నేను సైలెంటుగా ఉండను అన్నాడు జయ్. జయ అలా అంటూ ఉండగానే బుడ్డి మళ్ళీ ముద్దు పెట్టి సైలెంట్గా ఉండకపోతే ఏం చేస్తావో చేయి అన్నట్లుగా చూసేసరికి అంటూ జయ కళ్ళు మూసుకొని నువ్వు మామూలుగా చెప్తే వినవే అంటూ చుట్టూ చూసి బుడ్డిని దగ్గరకు లాక్కున్నాడు జయ్. ఇంకోసారి పెడతావా ముద్దు అంటూ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని పెదవుల మీద ముద్దు పెట్టాడు. జయ్ పాకెట్లో నుంచి బ్యాగ్స్ తీసి నా గిఫ్టో అన్నావుగా, 1 వీక్ బ్యాగ్ తీసుకున్నాను. ఈరోజు పార్టీ అయిన తర్వాత ఇద్దామని ఆగాను. చూడు ఎలా ఉందో అని అన్నాడు బుడ్డి కళ్ళలోకి చూస్తూ. ఆల్రెడీ నా గిఫ్ట్ నేను తీసుకున్నానుగా అని అంది బుడ్డి. అది చూసిన జయ్ నవ్వుతూ అరే అయితే వేస్ట్గా తీసుకువచ్చానా, సర్లే త్వరలో తన్ను బర్త్డే వస్తుందిగా తనకిస్తానులే, ఇలా ఇవ్వు అని అన్నాడు. ఆ మాట వినగానే చంపేస్తాను, నా గిఫ్ట్ తనకెలా ఇస్తావు, నాదంటే నాదే, ఇంకెవ్వరికి ఇవ్వను అని అంటూ నీకు సంబంధించినది ఏది నేను ఎవరితోనూ షేర్ చేసుకోను అని అంటూ యు ఆర్ మైన్ హనీ, టోటల్లీ మైన్ అంటూ జయని హత్తుకొని చెస్ట్ మీద తల వాల్చింది బుడ్డి. హనీ, ఇట్ సౌండ్ స్వీట్ బుడ్డి, అయినా నన్ను ఎప్పుడు కొనేసావే మైన్ అంటున్నావు అని నవ్వుతూ అన్నాడు జయ్. నేను పుట్టక ముందు నుంచే అని జయ్ వైపు ప్రేమగా చూస్తూ అంది బుడ్డి. పుట్టక ముందే నన్నెక్కడ చూసావే అని నవ్వుతూ అడిగాడు జయ్. పైన స్వర్గం నుంచి చూసి నీకోసమే వచ్చాను జయ్, ఏదో ఒక రకంగా నిన్ను చేరాలని ముందే రాసుంది కాబట్టి ఇలా నిన్ను చేరాను. నువ్వు ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని వేషాలు వేసినా చివరకు నన్ను చేరాల్సిందే అని చాలా కాన్ఫిడెంట్గా ఇంకా ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ చెప్పింది బుడ్డి. గిఫ్ట్ ఓపెన్ చేసి చూడు బేబీ అని అన్నాడు జయ్. అంటూ బుడ్డి గిఫ్ట్ ఓపెన్ చేసి చూసింది. బాక్స్లో ఉన్న చైన్ని చూసి వావ్ హనీ సూపర్ అంటూ పైకి లేపి చూసి కింద ఉన్న లాకెట్ని చూసి ఇదేంటి హనీ అని అడిగింది బుడ్డి. జయ్ ఒక చేయి బుడ్డి చుట్టూనే ఉంచి 2వ చేత్తో లాకెట్ని తీసి ఓపెన్ చేసి చూపించాడు. అది చూడగానే బుడ్డి ఒక్కసారిగా జయ్ని కౌగిలించుకొని లవ్ యూ జయ్ అని ప్రేమగా చెప్పింది. నచ్చిందా అని అడిగాడు జయ్. నువ్వు ఇవ్వడం నచ్చకపోవడం ఉంటుందా అని అంది బుడ్డి ప్రేమగా చూస్తూ. రాక్షసి, అప్పటినుంచే నన్ను లాగేస్తున్నావా, నేను గమనించనేలేదు అని అన్నాడు జయ్ నవ్వుతూ. లాకెట్లో ఉన్న ఫోటో చూసుకొని నవ్వుతూ నో జయ్, అప్పుడు ఆ ఎఫెక్షన్ వేరు, మా మమ్మీ గుర్తుకొచ్చిన ప్రతిసారి నీ దగ్గరకు వచ్చేదాన్ని అని అంది బుడ్డి నవ్వుతూ. మరి ఈ ఫోటోని చూస్తుంటే నాకు వేరేలా ఉందేంటి అని నవ్వింది. వాళ్ళు కంపెనీకి వచ్చిన కొత్తలో జయ్ తనని ఎత్తుకున్న ఫోటో తను జయ్ వైపు చాలా ప్రేమగా చూస్తుంది. దేవుడా, అప్పటినుంచే జయ్ని అంత ఇష్టంగా చూసేదాన్నా అనుకుంటూ డే 1 నుంచి ఇలాగే చూసినా ఆశ్చర్యం లేదులే అనుకుంటూ చైన్ తీసి జయ్కి ఇచ్చింది. జయ్ చైన్ తీసి మెడలో పెట్టడం చూసి జతిన్ అలాగే చూస్తూ తన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడని కూడా చూడలేదని చాలా ఫీల్ అయ్యాడు. జయ్ బుడ్డి బర్త్డే పార్టీని అరేంజ్ చేశాడని తెలిసినా అనసూయ సీరియస్ అవుతూ ఈ పిల్లోడికి ఆ బుడ్డి పిచ్చి పట్టింది, అందుకే ఇలా తయారయ్యాడు, వదిలేస్తాను, పట్టిన పిచ్చిని ఎక్కిన దయ్యాన్ని వదిలిస్తాను అని అంది కోపంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.